యూపీలోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులతో వెళ్తున్నటువంటి బొలెరో వాహనం కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 4గురిని కాపాడమని పోలీసులు తెలిపారు. పరసరాయ్ ఆల్వాల్ డియోరా మార్గంలోని రేహారి గ్రామం దగ్గర సరియు కాల్వ వంతెన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సరియు నది నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. ప్రమాదం సమయంలో వాహనంలో 15 మంది యాత్రికులున్నారని చెప్పారు. కాపాడిన 4గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో జరిగింది ఈ ఘోర ప్రమాదం. పృథ్వీనాథ్ ఆలయానికి భక్తులతో వెళ్తున్నటువంటి ఆ బొలెరో వాహనం ఒక్కసారిగా కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా 4గురిని మాత్రమే కాపాడామని పోలీసులు తెలిపారు. పరసరాయ్ ఆల్వాల్ డియోరా మార్గంలోని రేహారి గ్రామం దగ్గర సరియు కాల్వ వంతెన దగ్గర ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. సరియు నది నుంచి ఆ మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో వాహనంలో మొత్తంగా 15 మంది యాత్రికులున్నట్టుగా తెలుస్తోంది. కాపాడిన 4గురు కూడా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. बलेरो गाड़ी अनियंत्रित होकर नहर में पलट गई है, जिसमें कई लोग सवार थे। इस सूचना पर तत्काल जो स्थानीय ग्रामीण हैं एवं पुलिस द्वारा रेस्क्यू अभियान चलाया गया, जिसमें से 4 लोगों को ड्राइवर समेत, इसमें 2 बालक और एक और बालिका है, 4 लोगों को जीवित सुरक्षित बचा लिया गया तथा 11 शव पुलिस द्वारा जो है निकाले गए हैं, जिनकी मृत्यु हो चुकी है। और इन चारों जो इसमें से सुरक्षित निकाले गए हैं उनको प्राथमिक उपचार हेतु CSC इटिया थोक भिजवाया गया है और जो 11 लोगों की मृत्यु हो चुकी है उनके शव के पंचायतनामा की